విశాఖ నగరంలో సుమారు ₹1 కోటి నగదును పోలీసులు పట్టుకోవటం సంచలనం రేపింది. ద్వారకా నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకున్నారు. నగదుకి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు నగదును ద్వారకా నగర్ పిఎస్కు తరలించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, స్కూటీలో ₹1 కోటి పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకున్నట్టు తెలుస్తోంది పోలీసులు. ఎవరివి అనేది ఏమైనా నోరు విప్పారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మొత్తం విశాఖపట్నం కమిషనరేట్ సంబంధించి భారీ ఎత్తున కూడా తనిఖీలను నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. ఒకవైపు కేంద్ర బలగాలు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే విశాఖపట్నం సిటీకి సంబంధించి ద్వారకానగర్ పిఎస్ పరిధిలో ఒక స్కూటీలో సుమారు ₹1 కోటి ఉన్న నగదును తనిఖీల్లో పట్టుకోవడం జరిగింది. ఇతర వ్యక్తులను కూడా ఇప్పటికే స్టేషన్ ద్వారకానగర్ పిఎస్ తీసుకువెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే వారిని మొట్టమొదటిగా మొత్తం సుమారు ₹1 కోటి నగదు కూడా స్కూటీ డిక్కీలో ఉండడం చూడగా ఆ డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులో సుమారు ₹1 కోటి నగదు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే నగదుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలకు సంబంధించిన స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ సరైన ధ్రువపత్రాలు ఉన్నట్లయితే వదిలేస్తారు. కానీ అలాంటి ధ్రువపత్రాలు ఏది కూడా అంత పెద్ద భారీ నగదుకు చూపించకపోవడంతో ఆ ఇతర వ్యక్తులను అదేవిధంగా నగదును కూడా వెంటనే ద్వారకానగర్ పిఎస్ తరలించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు విశాఖ కమిషనరేట్ సంబంధించి ఇంత భారీ ఎత్తున ఇప్పుడు ఈ సాధారణ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తర్వాత కూడా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే సుమారు ₹1 కోటి నగదు అది కూడా స్కూటీలో ఎక్కడ తరలిస్తున్నారు, ఇతర వ్యక్తులు ఎవరైనా పనులు కూడా ప్రస్తుతం అయితే అధికారులు జరపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి